మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ PRC 2018 నివేదిక ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో రావడం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు మెయిన్ హెడింగ్ PRC ఆలస్యం అని చెప్పేసి మనకు ప్రశ్నించడం అంటే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ సబ్ హెడింగ్ చూడొచ్చు, ఆర్టీసీ తేలాకే ఫిట్మెంట్ నివేదిక, నేటితో ముగియనున్న సీఎం గడువు, ప్రభుత్వం అంకె కోసం ఎదురు చూపు అని చెప్పేసి సబ్ హెడింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక వివరాల్లోకి వెళ్తే, వేతన సవరణ కమిషన్ PRC తన నివేదికను ఎప్పుడు సమర్పిస్తుందన్నది తేలడం లేదు. నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్న కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అంకె కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. 3 స్లాబ్లను సిద్ధం చేసుకున్న కమిషన్ ఏ స్లాబ్కు ఆర్థిక శాఖ ప్రాథమిక ఆమోదం తెలుపుతుందో ఆ అంకె ఆధారంగా నివేదికను రూపొందించి సీఎంకు అందించనున్నట్లు తెలుస్తుంది. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కమిషన్ సమావేశాలు జరుగుతున్నాయి. మూడో వ్యక్తి ప్రవేశించడానికి వీలు లేకుండా కార్యాలయానికి తాళాలు వేసి మరీ లోపలే నివేదికపై మల్లగుల్లాలు పడుతున్నారు. 10-12 రోజుల్లో నివేదికను సమర్పించాలని ఈ నెల 10న సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ గడువు శుక్రవారంతో తీరనుంది. నివేదికకు తుది మెరుగులు దిద్దడానికి 10 రోజులుగా కమిషన్ నిరాటంకంగా సమావేశాలు జరుపుతుంది. దీనికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కూడా హాజరై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్నారు. ఫిట్మెంట్ గనక 1% అమలు చేస్తే ఏటా 250 కోట్ల నిధులు అదనంగా కావాల్సి ఉంటుందని హేతుబద్ధంగా నివేదిక అందించాలని ఆయన సూచించినట్లు తెలుస్తుంది. శుక్రవారమే నివేదిక అందించనున్నట్లు 2 రోజులుగా చెబుతున్న సిబ్బంది గురువారం నాటికి ఇంకా పని పూర్తి కాలేదని, మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో వేతన సవరణతో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్ సమావేశం జరిగే అవకాశాలున్నాయి. ఏ రోజు సమావేశం జరుగుతుందనే అంశంపై స్పష్టత లేకున్నా నెలాఖరులో ఉంటుందని సీఎం కార్యాలయం నుంచి సంకేతాలు సంఘాలకు వివిధ ఉద్యోగ సంఘాలకు వెలువడ్డాయని తెలుస్తుంది. ఆర్టీసీ సమ్మె కూడా విరమణ దిశలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం షరతులు విధించకపోతే విధుల్లో చేరుతామని ఇదివరకే ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. డిపోల్లో చేరడానికి కార్మికులు క్యూలు కడుతున్నట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ సమ్మె కూడా తేలే దశలో ఉండటంతో దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే PRC నివేదిక ప్రభుత్వానికి చేరే అవకాశాలు లేకపోలేదని ఇవ్వడం జరిగింది. నివేదికపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. PRC నివేదిక అందించాక వారం రోజుల పాటు ఉన్నత స్థాయి కమిటీతో అధ్యయనం చేయించిన అనంతరమే సీఎం ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి ఒప్పించి ఫిట్మెంట్పై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలో ఉన్నటువంటి PRC నివేదిక 2018కి సంబంధించినటువంటి పరిస్థితి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యలు పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.